హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2025 డిసెంబర్ 16 to 31 అనమాట. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వలేకపోయాను, బట్ ఇప్పుడైతే ఇస్తున్నానండి. సో మీరు కూడా ఈ నోట్స్ని అయితే తీసుకోండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ పీడిఎఫ్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నాకు మెసేజ్ అయితే చేయండి. ఈరోజు ముందుగా మొట్టమొదటిసారిగా దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన విద్యుత్ అయస్కాంత కెటాఫల్ట్ వ్యవస్థ కలిగినటువంటి విమానాలను తీసుకెళ్లేటటువంటి యుద్ధ నౌక ఫ్యూజియన్ ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? మొట్టమొదటిసారిగా దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించినటువంటి విద్యుత్ అయస్కాంత కెటాఫల్ట్ వ్యవస్థ కలిగినటువంటి విమానాలను తీసుకెళ్లే యుద్ధ నౌకను ఫ్యూజియన్ ఇటీవల ఏ దేశం ప్రారంభించింది అంటే చైనా దేశం ప్రారంభించింది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లోని పోర్టులను డిజిటల్ సమాచారం, కృత్రిమ మేధస్సు సాంకేతికతల ఆధారంగా పనిచేసే విధంగా రూపొందించేందుకు భారత సముద్ర వారం 2025లో ఏ డిజిటల్ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించింది? భారత్లోని పోర్టులను డిజిటల్ సమాచారం, కృత్రిమ మేధస్సు సాంకేతికతల ఆధారంగా పనిచేసే విధంగా రూపొందించేందుకు భారత సముద్ర వారం 2025లో ఏ డిజిటల్ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించింది అంటే డీజీ బందర్ అయితే ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో IBMRENకు నోడల్ మంత్రిత్వ శాఖగా ఏ శాఖ పనిచేస్తుంది అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ. IBMREN అంటే బీమ్స్టిక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ అన్నమాట. సో బీమ్స్టిక్ ఇండియా సముద్ర పరిశోధన నెట్వర్క్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీటియర్ క్షిపణి ఏ రకమైనది అంటే కంటికి కనిపించే, పరిధికి వెలుపల లేదా గాలిలోకి ప్రయాణించే ఒక క్షిపణి అన్నమాట. కంటికి కనిపించే, పరిధికి వెలుపల లేదా గాలిలోకి ప్రయోగించేటటువంటి ఒక క్షిపణి BVRAAM. దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ కూడా దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 2026 నవంబర్ బ్రెజిల్లోని బెల్లెం నగరంలో జరిగినటువంటి COP30లో వాతావరణ ప్రమాదాల సూచి 2026ను విడుదల చేయడం జరిగింది. అయితే ఇది దేనికి సంబంధించినది? 2026 నవంబర్ బ్రెజిల్లోని బెల్లెం నగరంలో జరిగినటువంటి COP30లో వాతావరణ ప్రమాదాల సూచి 2026ను విడుదల చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే ఇది విపరీత వాతావరణ సంఘటనల ప్రభావాలు మానవుల మీద, ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకంగా ఉంటాయనే అంశం ఆధారంగా వివిధ దేశాలకు ర్యాంకులను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదట్లో ఘూమర్ నృత్యం ఏ తెగకు సంబంధించినది జానపద నృత్యంగా అవతరించింది? మొట్టమొదట ఘూమర్ నృత్యం ఏ తెగకు సంబంధించింది? ఇది జానపద నృత్యంగా అవతరించింది. అంటే ఏ తెగ అంటే బిల్ తెగకు సంబంధించింది అనమాట. ఇటీవల మొట్టమొదటిసారిగా ఒకేసారి ఘూమర్ ఉత్సవం 2025ను నిర్వహిస్తున్నామని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ASWC మాహే పేరు గల రహస్యంగా పనిచేసేటువంటి జలాంతర్గాములను పసిగట్టే సామర్థ్యాలున్నటువంటి యుద్ధ నౌకను ఇటీవల ప్రారంభించడం జరిగింది. దాని నినాదం ఏది? ASWC మాహే పేరు గల రహస్యంగా పనిచేసేటటువంటి జలాంతర్గాములను పసిగట్టే సామర్థ్యాలున్నటువంటి
యుద్ధ నౌకను ఇటీవల ప్రారంభించడం జరిగింది. దాని నినాదం ఏది అంటే సైలెంట్ హంటర్స్. ASWSWC అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అండ్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాహి క్లాస్ అనమాట దీని ఫుల్ ఫామ్. సో ఇది భారత నౌకాదళం కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించినటువంటి స్వదేశీ జలాంతర్గామి నిరోధక నౌక అన్నమాట. ఇది తక్కువ లోతులో శత్రు జలాంతర్గాములను వేటాడి నిఘా పెట్టి రక్షణ ఇవ్వడం జరుగుతుంది తీర ప్రాంతాల్లో. సో ఇది అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ నోట్స్ కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.